అందగత్తయ్య బర్రంటే వయ్యారి పిల్ల, నేను అద్వితాన్ని చూపిస్తా వయ్యారి పిల్ల. చూడండి నా కూతురు చెప్పులు చూడండి. నైరా ఫస్ట్ బర్త్డేకి ఫస్ట్ రెడీ అయింది. అద్విత ఎలా ఉంది డ్రెస్? అబ్బా 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 అబ్బా, రెండు కళ్ళు దాటలేదే నా కూతురుని చూస్తుంటే. సూపర్ ఉంటుంది ఈ బ్లాగ్. వెరీ న్యాచురల్ గా సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి. హ్యాపీ బర్త్డే నైరా. అద్విత బర్త్డే ఇంత గ్రాండ్ గా చేసి నైరా బర్త్డే ఇంత ఆర్డినరీగా ఎందుకు చేశారు అని అడగతారు. దాని గురించి కూడా మాట్లాడతాను. ఒక 5 నిమిషాలు లాస్ట్లో నేను మాట్లాడతాను. నైరా బర్త్డేకి నేను ఏమేం చేశాను అనేది కూడా చెప్తాను, మీకు కూడా యూజ్ అవ్వచ్చు. పొద్దున్నే అద్విత నా భుజాలు ఎక్కింది. నైరా చూడండి వస్తుంది, నైరా వస్తుంది, నైరా వస్తున్నానండి. నైరా హ్యాపీ బర్త్డే నైరా, హ్యాపీ బర్త్డే. అరే అది డెటాల్ రా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. స్నానం చేపిస్తలే నీకు, నీదే బర్త్డే. చూడు బర్త్డే రోజు కూడా కంపేర్ అవుతుంది. నాకు చెప్పలేదని బర్త్డే రోజు కూడా నాకు చెప్పలేదు అంటుంది నైరా. అద్విత ఇది నడిచింది అంట, నడుస్తుంది ఆల్రెడీ. నడిచింది బాగా. బర్త్డే రోజు కదా కేక్ కోయాలని నడిచింది. కేక్ అది పోయింది దాంట్లో ఏమి అద్విత నేను వస్తాను. సరిపోయాను రయ్య ఇద్దరు. హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. ఈరోజు మా నైరా పాప ఫస్ట్ బర్త్డే. ఏంట్రా చూడండి, సింగరేణి కార్మికులు కానీ బొగ్గు గనిలోకి వెళ్ళినప్పుడు లైట్ పెట్టుకుంటారు కదా, అట్లా ఉంది అది. డ్రెస్ జస్ట్ ఉదయాన్నే వేసిన డ్రెస్ ఇది, ఇప్పుడు రెడీ చేస్తుంది మా కవిత. మెయిన్ డ్రెస్సులు ఇయ్యాలా? ఈ డ్రెస్ ఎట్లా ఉంది? ఎట్లా ఉంది అది నైరా? నచ్చిందా చెప్పు. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కామెంట్స్లో ఇవ్వాలి. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి నా కూతురికి. జూలై 7th ఈరోజు ఫస్ట్ బర్త్డే, పుట్టి 1 year అయింది. సూపర్ ఉంటుంది ఈ వ్లాగు. వెరీ న్యాచురల్గా సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి, సెలబ్రేషన్స్ టైంలో ఫస్ట్ ఇయర్ బర్త్డే రోజు మేము తీసుకున్న డెసిషన్స్ ఏంటి, నైరా ఫ్యూచర్ కోసం నేను తీసుకున్న డెసిషన్స్ ఏంటి, ఇవన్నీ వీడియోలో సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అన్నీ కంటిన్యూ అవుతూ ఉంటాయి. చూస్తూ ఉండండి. ఓన్లీ నైరా మాత్రం రెడీ అయింది పైన. ఏరా మళ్ళీ నిద్ర వస్తుందా? నడుస్తావా? ఒకసారి చూపిస్తారండి. ఇక్కడ నడుస్తుంది కొంచెం కుదిరితే. బర్త్డేకి ముందు నుంచే కొంచెం ఒక రకంగా నడుస్తుంది. చూడండి ఇది ఎక్కడ చూడండి. అత్తి 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 పిల్ల నా కూతురు. చురుకు మామూలు చురుకు కాదు, మామూలు హెచ్చులుగా చూడండి ఎట్టెక్కుద్దు చూడండి. ఈరోజు ఆ డ్రెస్ కంఫర్ట్ లేదు, లేకుంటే అసలు ఇంత మాత్రం తడబడకూడదు. జమ్మని ఎక్కేస్తుంది. ఎక్కి జాగ్రత్త కూడా అసలు ఎవరిని లెక్క చేయట్లా. అబ్బా డ్రెస్ సెట్ కాల బట్ ఎక్కుద్ది. మా అద్వితకు ఉన్నది ఏంటంటే భయం, ఇన్ఫీరియారిటీ ఎక్కువ. భయపడద్దు అన్నిటికీ. అమ్మో కెమెరా వద్దు, అమ్మో డ్యాన్స్ వేయలేను, అమ్మో స్విమ్మింగ్ దిగలేనని. బట్ నైరా దగ్గర మాకు అదృష్టం ఏంటంటే నైరా ఒక్క విషయంలో కూడా భయపడదు. మామూలు డేరుగా చూడండి. దీంట్లో నుంచి ఎరజారద్దు. ఇప్పుడు చూడండి ఈరోజు డ్రెస్ కంఫర్ట్ లేదు, లేకుంటే అసలు ఎవరిని లెక్క చేయదు. ఇష్టం వచ్చినట్టు కింద పడుతూ ఉంటుంది. మేము ఆపిన ఆగదు. అంత ధైర్యం అనమాట. అంత కాన్ఫిడెంట్గా ఉంటుంది, అంత ఎనర్జెటిక్గా ఉంటుంది. సెకండ్ కూతుర్లు, సెకండ్ కొడుకులు, సెకండ్ పుట్టిన వాళ్ళు అట్టే ఉంటారులే. రే ఎన్ని తినబాకరా. హాయ్ చూపి ఎలా ఉన్నావు చూడు. ఈరోజు కూడా విపరీతమైన గాలి మన ఇంటి దగ్గర, విపరీతమైన గాలి, చెట్లు అల్లాడిపోతున్నాయి. సో అందరు రెడీ అవుతున్నారు. ఒక్కొక్కరిని చూపిస్తాను. అక్కడ ఎవరో ఉన్నారా గార్డెన్లో? ఏమన్నా ఏం చేస్తున్నాడా? ఏం చేస్తున్నాని? ఆయన ఏదో చేస్తూ ఉన్నాను, చూపిద్దామని వచ్చిన వీడియోలో. ఎడిది అవుతున్నావా? ఏదో టైంపాస్ కావాలని ఏదో చేయాలని చేయాలి, విడి తాగడానికి వచ్చేత. సో ఈ చెట్టు ఏమో ఎండిపోతా ఉంది. ఎందుకు ఎండిపోతుందో తెలీదు. చెట్టు కాదు, కాయలు ఎండిపోతున్నాయి నాన్న. కాయలు కోసిన ఏం లాభం. ఇది వచ్చేసరికి వాటర్ యాపిల్. సూపర్ ఉండింది చెట్టు. ఒక్కసారిగా ఎందుకు ఎండిపోయిందో తెలీదు. చిగురు వచ్చింది, మొత్తం మంచిగా పచ్చగా ఆకులు కొత్తగా స్టార్ట్ అయినాయి, మళ్ళీ ఎండిపోయింది వెంటనే. కాండంతో సహా ఎండిపోయింది నాన్న. ఇక్కడ ఏం లేదు, ఇది అది ఎండిపోయింది. ఏరా నైరా, నా పోలికలు అమ్మ పోలికలు నీకు చూడు. హ్యాపీ బర్త్డే. ఎందుకో పోతలు అటు దించేస్తున్నా తల్లి. మా హ్యాపీ బర్త్డే. ఇవాళ ఏం తేలేదు, గుడ్డలు తేలేదు, పోలేదు. ఒక్క గుడ్డ తెచ్చాను. అదే పెద్దమ్మకి అయితే మాంతంగా తెస్తారు వీళ్ళు. చిన్నమ్మ మీద పెద్ద ఇష్టం లేదు వాళ్ళకి. ఏ బంగారు తల్లి అయితే సూపర్ ఉందిరా నీ డ్రెస్. తల దూకోలేదు, అదే బాగాలేదు. ఆడిద్దాన్ని ఇట్లా చేసావా? తల దువ్వించుకోవాలిగా. ఇప్పుడు బాగుందిరా నీ ఏజ్. రే ఏంట్రా
బంగారాలకు బంగారం వేస్తున్నావు? లక్ష్మీదేవా? ఏంది అదండ నచ్చలేదా? ఇంకేదండ కావాలరా? పాపదండ, నైరా దండ కావాలంట. అరే ఏరా అన్ని పోటీ పెట్టుకుంటున్నావురా? ఫస్ట్ వేసింది అద్వితాది నైరాకి, ఇది నైరాది, ఇది అద్వితాది. సో అందుకని ఇది పొడవు కొంచెం చేయించా, ఎందుకంటే సైజు అద్వితాకి అప్పుడు చేయించా కదా, ఇది పొట్టి కొంచెం అద్విత పెరిగితే సరిపోదని చెప్పి కొంచెం పొడవు చేయించా ఇది నైరాకి. సో నైరాది అద్వితాకి అట్లా మార్చొచ్చు అని, అందుకని పొడవు ఉంటుంది కదా అని అద్వితాకి వేసా నైరాది. కానీ ఇప్పుడు అద్విత వద్దని కాబట్టి అద్వితాకి నైరాది. ఇప్పుడు బాగుంది నాన్న, ఇదే బాగుంది. లక్ష్మీదేవేనా? అద్వితాకి ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిరా నీకు పవరు. ఆంజనేయ స్వామి ఎందుకు తెలుసా? నువ్వు కండలు ఉన్నాయి కాబట్టి, పవర్ఫుల్ కాబట్టి, నీకు నైరా సన్నంగా ఉంది కాబట్టి నైరాకి సన్నది కదా. బాగా తినాలరా. కండలు చూపినానా? కండలు చూపి. అబ్బో కండలు, ఎంత కండలు రా బాబు. రోజు హ్యాపీ బర్త్డే అని చెప్తానే ఉంటా. రోజు ఎందుకు చెప్తావు? రోజు ఎందుకు చెప్తావు రా హ్యాపీ బర్త్డే? రోజు ఎందుకు చెప్తావు? ఎందుకంటే ఫీల్ అవుతుందని ఆ? చెప్తా. ఏంటి? ఫీల్ అవుతుందని చెప్తా ఎందుకు ఫీల్ అవుతురా? అంతే. బర్త్డే రోజురా బర్త్డే చెప్పాలి. హ్యాపీ వస్తుంది అనేది. ఏంటో పిచ్చివాడా. ఇప్పుడు చెప్పావా లేదా ఈరోజు? చెప్తాను. ఇంట్లో పూజ అయితే అయిపోయింది, ఇప్పుడు గుడికి వెళ్ళాలి. టైం పాటికి టైం అయిపోతా ఉంది, నైరా నిద్రపోతా ఉంది. ఇప్పుడు అద్భుత ఏం తింటావు? పొంగల్ తింటా? పనికి వేస్తా అయితే. సరే, గుడికి ఎత్తుకుపోవాలంట, అందువేళ తింటదంట. స్పూన్ కూడా, స్పూన్ లేకుండా ఎట్ట తింటావు? చేతి ఎందుకు పూలన్నీ పైన వేసుకున్నావు? ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి పూజ చేయించుకుంటే బాగుంటుంది. వేడికి బిగించుకోమొద్దాము, అందుకే కొంచెం స్లోగా పెట్టు. కొంచెం చల్లారితే గట్టి పడుతుంది. ఇప్పుడే ఆపింది. నేను ఎక్కడికన్నా వెళ్తా ఉన్నాము మనము అని చెప్తే చాలు, పోయేదాకా పాపం అడుగుతానే ఏముంటుంది బంగారు తల్లి. ఇప్పుడు గుడికి వెళ్ళామంటే చాలా లేట్ అవుతుంది అద్విత అని చెప్పా, అంటే లేట్ అయిద్దేమో అని చెప్పేసి 11 కంతా అయిపోయింది. ఇప్పుడేమో పని, కానీ నైరా నిద్రపోతుంది. లేట్ అవుతుంది అనగానే అట్టయితే నేను రానులమ్మా అనింది. నా బర్త్డేకి వెళ్ళినప్పుడు అటు వెళ్ళాము కదా, అట్టే వెళ్దామమ్మా అనింది. ఇప్పుడు నైరా నిద్రపోతుంది. వీళ్ళేమంటారు అంటే సాయంత్రం బాదమంటారు. ఆల్రెడీ నేను తినలేదు, తలస్నానాలు చేసాం, మళ్ళీ సాయంత్రం గుడికి వెళ్ళాలంటే తలస్నానాలు చేయాలి. ఉదయాన్నే వెళ్తే బాగుంటుంది. ఆడపిల్లలతో వచ్చిన అసేందంటే రెడీ చేసేదాకా ఒగ్గాల, రెడీ చేసిన తర్వాత ఒగ్గాల. అందుకని అసలు టీ షర్ట్ డ్రాయర్ పోద్ది. చిన్నప్పటి నుంచి అట్ట అలవాటు చేస్తే ఇప్పుడు ఆల్రెడీ డ్రెస్ విషయంలో నాకేదమ్మా వైట్ డ్రెస్ నాకు కంఫర్ట్ ఉండదమ్మా అనింది. స్నానం చేయించేటప్పుడే వేసిన తర్వాత ఓకే అనింది. చైన్ వేసిన తర్వాత ఓకే, పొడుగు చైన్ చూసారు కదా, పొట్టి చైన్ వేయించుకుంది. మళ్ళీ నాకు గుచ్చుకుంటుందని తీసింది. ఆ తీరు దాచిపెట్టుకొనే సరిపోతుంది నాకు కదా అది. అందుకే అది అప్పుడు నువ్వే పెట్టేస్తావా? పెట్టేదైనా పనే కదా నాన్న. ఏదైనా పని చేసుకునేటప్పుడు వచ్చి ఇది తీయమ్మా అంటుంటావు నువ్వు. జడ ఉంటే ఇంక జడ విషయంలో ఎంత నష్టం లేదు నాకు. జడ ఇది పోయిందమ్మా, క్లిప్ పోయింది పెట్టమ్మా, ఇది వచ్చిందమ్మా, జడ ఎట్టు వచ్చిందమ్మా. ఇవన్నీ ఇప్పుడు కొంచెం బాధగానే ఉంటాయి, కానీ పెద్ద అయినాక ఇంకేముంటాయి అవి ఆలోచించుకొని హ్యాపీగా మనసు ఒక్కోసారి బాధపడాలి, ఒక్కోసారి హ్యాపీగా ఫీల్ అయ్యాలి. ఇట్లా చేసేది నా కూతురు, పెద్ద కూతురు, చిట్ట కూతురు అని. అంతే కదా, అంతే కదా. పాపం తీసుకెళ్ళి డిక్కిలో వేసేది. ఎందుకు అట్లా అనకూడదురా. నీ జోక్ వరస్ట్గా ఉందిరా. పాపం డిక్కీలు ఏమంటావు? ఆ పిల్ల జడేసుకుంటుంది. ఆ పిల్ల ఏంది? ఆ పిల్ల పాప చెల్లి అని చెప్పా కదా. డిక్కి వేసుకుని ఆ పిల్ల అనేది నెల్లూరులో లాంగ్వేజ్ అట్లానే పిలుస్తారు అందరినీ. నువ్వు కొత్త భాష నేర్పించాలనుకుంటే పిల్లకాయలకు నేర్పిలేము, అంతేనా? ఆ పిల్లే నువ్వు, మన భాష అది. భాషలే. మా అమ్మ ఫోన్ చేసినప్పుడల్లా ఆ పిల్ల అని చెప్తల్లా, ఏంది ఆ పిల్ల మార్చుకమ్మా పిల్ల అనేది అని అంటుంది.
నైరు మామూలుగా సౌండ్ చేస్తే ఎప్పుడో లేసుకొచ్చినది, ఇప్పుడేమో లేయట్లా. ఇలా డ్రెస్ రే డీప్ స్లీప్ లో ఉంది. కాము నిద్ర లేపు అయితే డ్రెస్ అయితే వేసేసాను. నైరా కొత్త డ్రెస్ వచ్చేసింది. నైరా నువ్వు నిద్ర లేచేలోపో. బాగుందా బాగుందా డ్రెస్? నైస్ డ్రెస్. చైన్ తీసేసాలి, గుచ్చుకుంటుందేమోని. నాకు అసలు భయం ఈ చైన్లు ఈ గాజులు ఇలాంటివి వేయాలంటే. గజ్జలు పెద్ద బొట్టు పెడతారా? అయిపోయింది, ఫినిష్. చూడు నైరా అక్కడ ఒరే పక్కకు పెట్టా నైరా. చాక్లెట్ కొనియాలరా నీకు ఈరోజు. చాక్లెట్ వేసేయాలి ఈరోజు. కేక్ తినబోతున్నావు చూడు. ఈ అందుకత్తే ఎవరంటే వయ్యారి పిల్ల. నైరా పేరే చెప్తా నేను, వయ్యారి పిల్ల. ససరిని మమ పపరిని మమ పపనిని మమ పపనిని సససని దప మగరి పాప మమ పాప మమ పదని దప మగరి గజ రే పాప మమ పాప మమ పదని దప మగరి గజ సరి మగరి రే మమ ని దప మమ పని సరి మగరి సని దప మగరి పాప మమ పాప మమ పదని దప మగరి గజ రే మ పాప ఆంజనేయం మరివాడలాలనం కాంతిరాత్రికమనీయ విగ్రహం పారిజాతమూలమార్గ వీరాయ మంగళం శ్రీ హనుమదే దివ్యమంగళదేహ. పూజ వరకు హ్యాపీగా అయింది. నేను లేట్ అవుతుందేమో అసలు మేము వచ్చేసరికి అనుకున్నాం. ఎట్నో 11:30 కల్లా వచ్చాము, పూజ చేయించుకోగలిగాం. పూజ చేయించుకున్నాం. హ్యాపీ హ్యాపీ నైరా, హ్యాపీ హ్యాపీ. అందులో ఈరోజు ట్యూస్డే, మంగళవారం ఆంజనేయ స్వామికి హ్యాపీ బర్త్డే నైరా. సౌలు అరిసే ఏమని చెప్తుంది ఈరోజు. అంటే ఆ పిల్లకి తెలియదు కదా ఏ రోజు అనేది, బర్త్డే అంటే రేపు అనేది తెలుసు కానీ ఈ రోజు అనేది తెలీదు. నిన్నంతా రేపు రేపు అనుకుంటుంది. అద్భుత ఈరోజు నైరా బర్త్డే అంటే అమ్మా ఇటు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి హ్యాపీ బర్త్డే నైరోడా అంటుంది. నైరోడా ఒక పేరుతో పిలవదు స్వామి. సరే ఇంకేంటి ఇప్పుడు? ఏం లేదు, ఇంటికి వెళ్ళి పార్టీ ఇవ్వాలా. అందగత్త ఎవరంటే వయ్యారి పిల్ల, నేను అద్భుతాన్ని చూపిస్తా వయ్యారి పిల్ల. చూడండి నా కూతురు చెప్పులు చూడండి. నైరా ఫస్ట్ బర్త్డేకి ఫస్ట్ రెడీ అయింది. అద్భుత ఎలా ఉంది డ్రెస్? కామెంట్ చేయాలి అందరూ. ఎలా రా? అదిరింది. ఏ పబ్బుకి వెళ్తున్నావు? చెప్పులు ఫస్ట్ చెప్పులు చూపించాలి మా కూతురికి. వెనక్కి తిరిగమ్మ ఒకసారి, అట్టే ఉండు. డ్రెస్ మాత్రం అదరగొట్టి చించి ఆరేసిందిరా మీ మమ్మీ. సూపర్ రా. ఇటు చూడా, కొంచెం స్టైల్ ఇరా. ఎట్టేస్తావు స్టైల్? స్టైల్గా నిలబడు ఫోటోకి. అర్రే బాబు ఇటు చూడు, ఇంకొకసారి స్టైల్గా, వేరే స్టైల్ ఎగేసుకోవాలా జారిపోయినట్టు. అట్ట కాదురా, అట్లా అట్లా పైకి చూడాలా. ఎస్, ఏమి స్టైల్గా ఉన్నావురా బాబు. ఇక్కడ చూడరా వీళ్ళిద్దరు నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు? అదే నీకు వచ్చిన స్టెప్ పెడకల స్టెప్. పెడకల స్టెప్ అది. పెడకల స్టెప్ బాయ్ సార్. అదితో ఈ మధ్య ఎక్స్ట్రా వర్ట్ అయిపోయిందా? ఏం చెప్తే చేస్తుంది. కిస్ పెట్టి ఎలా చెప్తావు హ్యాపీ బర్త్డే చెప్పు అదితోకి. నైరా అంటావా, చెల్లి అంటావుగా నువ్వు? కూర్చొని ఆ పక్క ఉన్నట్టుగానే ప్రాక్టీస్ చేస్తుంది. కూర్చొని
అని కిస్ ఎట్లా పెడతావు? అని పెడితే తర్వాత నైరయ్య కూడా మాట్లాడుద్దా నీతో, కిస్ పెడతా నీకు? పెట్టిద్ది. అప్పుడప్పుడు ఏం చెప్పొద్దంటే అండి ఎంగిలి ఉసిద్ది. సుత్తి ఎలా చెప్పద్దు కదా మౌని, నానా అక్క అని పిలుస్తుంది, అక్క తిన అంటుంది, ఏందో నేనంటే ఇష్టం అంటుంది. అని పిలిచింది ఒక్కసారి. అది స్నానం చేసి చేస్తాడు, నీకు దండం పెడతా, పని చేసుకొని రా. బంగారు తల్లిరా నాయన, పని చేసుకొని కొత్త డ్రెస్ వేసుకొని రా అంట. పెద్దదైపోయింది నా కూతురు, బంగారు కూతురు. పంచి కూడా కొత్తదే అంట. కొత్తది లేదండి నాన్న, తీసిస్తావా తాతకి? చూడు నాన్న ఎంత బాగా చెప్తున్నావు కూతురు. నాలక్ష్మి కొత్త పని చేసుకొని రా తాతయ్య అంటుంది. నా బంగారు తల్లులు ఇద్దరు రెడీ అయ్యారు. ఇప్పుడు ఇద్దరు డ్రెస్సులు చూపిస్తూ చూడండి. వా డ్రెస్సులు చూడండి. అబ్బా 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 అబ్బా, రెండు కళ్ళు జాట్లేదే నా కూతురుని చూస్తుంటే. ఎంత క్యూట్గా ఉందమ్మా డ్రెస్సులు, ఎంత క్యూటెస్ట్ డ్రెస్సులు, క్యూటెస్ట్. చూడండి ఇద్దరు డ్రెస్సులు, అక్కా చెల్లెల అనుబంధం అయ్యా. బంగారు తల్లులు అందరూ దిష్టి పెడతారా ఈరోజు మీకు. చూడండి డ్రెస్సులు. అమ్మా భోజనాలు తింటారమ్మా నేరా? కేక్ కట్ చేయడం రెడీగా ఉంది. కవిత నువ్వు కూడా రెడీ అయ్యారా నాన్న? భలే ఉన్నాయి డ్రెస్సులు. ఈరోజు మా చిన్న కూతురు బర్త్డేకి నేను తప్ప అందరూ లేడీసే. చూడండి అందరూ లేడీ గెస్ట్లే వచ్చారమ్మా. ఆడవాళ్ళ డామినేషన్. ఇప్పుడు ప్రస్తుతానికి తాతయ్య వస్తే తాతయ్య నేను, మిగతా వాళ్ళందరూ లేడీస్ అనమాట. లేడీస్ డామినేషన్ మా ఇంట్లో. రాయ్ రాయ్ రా నైరా చూడండి ఎట్ నిలబడిందో. నిలబడడం కదా, డ్యాన్స్ కూడా వేస్తుందమ్మా. డ్యాన్స్ ఏమ్మా? స్టెప్ అది చెప్పుగా చెప్పండి, మీకు చెప్పండి. అదిగో స్టెప్ అనేసరికి చెప్పు. నా ఇద్దరు బంగారు తల్లుల్ని నా మూడో బంగారు తల్లి ఎత్తుకొని ఉంది చూడండి. సూపర్ ఉంది కవిత, నీ డ్రెస్ కూడా ఈరోజు. ముగ్గురు బంగారంగా ఉన్నారు. ఒకరిని ఎత్తుకుంటే ఒకరు ఏడుస్తూ ఉన్నారు. ఏం చెప్పు? నిన్ను ఒక్కటి ఎత్తుకుంటే నైరాని ఇద్దరు చూడండి, నన్ను ఎత్తుకో నిన్ను కూడా ఎత్తుకుంటా, నిన్ను కూడా ఎత్తుకుంటా. మరి నైరాని ఎవరు ఎత్తుకుంటారు? బర్త్డే నైరాని కాబట్టి ఈ రోజు నైరాని ఎత్తుకుంటా. పట్టుకో తల్లి, బంగారు తల్లి. పట్టుకో పాప ఖచ్చితంగా చేత్తో గెలికేయాలంటుంది. హ్యాపీ బర్త్డే నైరా, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే నైరా. వెరీ గుడ్, వెరీ గుడ్. హ్యాపీ బర్త్డే నైరా, హ్యాపీ బర్త్డే నైరా. అయ్యో అంత పెడతలేదు నాన్న, అంత పెట్టకూడదు. అద్వికి పెట్టండి. నాలక్ష్మి నామ్మ పెట్టమ్మ, ఇద్దా నాలక్ష్మి పెట్టు. ఎక్కువ పెట్టేస్తాను అందరూ. ఇంకా నీ కాడికి వస్తుంది అంట. అద్వి నేను కూడా పెడతాను నీకు తల్లి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండి, ఇది అక్టోబర్లో. సో నైరా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోలేదు, ఇంకా ఉన్నాయి, వెయిట్ చేయండి. రే పాలమేగడ పెద్దలకి హ్యాపీ బర్త్డే చెప్పారు అందరూ. మళ్ళీ చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. అద్వి ఇంకా తింటానే ఉంటావరా? రే ఇంక తింటానే ఉంటావా? ఇంకా ఆగవా? అమ్మా వచ్చిందమ్మా వయ్యారంటుంది, వచ్చిందమ్మా వయ్యారంట, వచ్చిందమ్మా వయ్యారి.
అదే స్టెప్ నైరా స్టెప్ అదే 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 పిన్ని చూపిస్తుంది అదే ఓ ఇరిటేషన్ బాగుంది నైరా క్యాప్ సారీ నైరా చూడలేదు మాది ఈ రోజు అందరం బయట తిందాం కవిత కూర్చొని అని అన్నాడు అంటే మేము రెగ్యులర్ గా అప్పుడప్పుడు బయట కూర్చొని తింటా ఉంటాము సో ఈ రోజు అన్ని తెచ్చుకొని ఉన్నాం కదా బయట కూర్చొని తిందాం అని అన్నాడు సో బయట కూర్చొని తింటున్నాం అరేంజ్ చేస్తా ఉన్నా రండి ఇంకా పిల్లలు అందరు రండ్రా తినేదే దానికన్నా వడ్డించేదే పెద్ద పని ఎందుకంటే వాళ్ళందరిని బతిలాడి పిల్లవిచ్చి పెట్టాలా అంతే కదమ్మా తినేది ఇది తీసుకొచ్చు నాగలక్ష్మి ఏదమ్మా నాగలక్ష్మి ఒక పిల్లండి ఇగో లెమన్ చికెన్ అయిపోతాయ్యా తలరు అవి వాళ్ళకి అన్ని తలరండు మొక్కలు వడ్డీ సో ఇది నైరా బర్త్డే పార్టీ ఇది లాన్ కాదులే ఈ మన గార్డెన్లో ఈ లైట్ చెడిపోయింది అది వేయించాలి ఫస్ట్ లేకపోతే అక్కడ కూర్చునే వాళ్ళం కొంచెం ఎక్కువ పుర్లు పడాయి ఇప్పుడు కొంచెం తక్కువ పుర్లు పడుతున్నాయి నైరా బర్త్డే కాబట్టి మాటికి నైరా వచ్చి చూడడం గుర్తూ ఉంటుంది ఇంకా ఇది చూడు అది రావడం గుర్తుతా ఉంది ఏరా మీరు తింటున్నారు నాకు పెట్టుకున్నానే ఆయన కొంచెం పెదరాయుడు కాబట్టి ఆయన పెద్ద మనిషి కాబట్టి ఆయన రేంజ్ అది మేము పిల్లబచ్చాలం కాబట్టి ఆయన కూర్చొని ఈరోజు ఆయన కొంచెం ఎంజాయ్ మూమెంట్లో ఉండాలి ఆయన ఎవరు డిస్టర్బ్ సబ్స్క్రైబర్లు కూడా డిస్టర్బ్ చేయకండి ఆయన కోపం వస్తుంది ఈరోజు ఇట్లా ఈరోజు ఏమంటుందంటే మా నాన్న కొంచెం ఊపిలో ఉన్నాడు మా నాన్న మామూలుగా ఇక్కడ ఈ ఏరియాలో తమాస్గా ఫ్లాట్లు అది ఇది దాని గురించి డిస్కషన్ చేస్తూ ఉంటాడు సరదాగా ఎవరైనా కూర్చోబెట్టి దానివల్ల ఏం ఒరిగేది లేదు ఏం లేదు పాపం సరదాగా ఆయన టైంపాస్ చేసుకుంటూ ఉంటారని వీళ్ళు పిల్లకాయలందరూ కలిసి లేడీ పిల్లకాయలందరూ కలిసి చిచ్చరపిడిలో మా నాన్న నెంబర్ తీసుకుని ఫోన్ చేసి పెద్ద అయినా మాకు కొంచెం ఫ్లాట్ కావాలి పెద్ద అయిన ఏరియాలో అంటే ఎక్కడున్నారమ్మా రండి అంటుండు ఇంకా రండి అని రంపించి ఆయన పైనుంచి కింద దంపించి చాలాసేపు ఒక 5-6 సార్లు మాట్లాడించిన తర్వాత మా నాన్న వీళ్ళ దగ్గరికి వచ్చి పచ్చి పూలు తిడుతున్నాడు ఎవడో రమ్మని చెప్పి చెలాటలు ఆడుతున్నారు నాన్న కూడా రాలేదనేసి పచ్చి పూలు తిడుతున్నాడు ఎల ముందే వారి నాయన ఇంత తలకాయ నింపి పూలు తిడుతాడని చెప్పినట్ట అమ్మా మీరా మా నాన్నతో ఫోన్లో కూడా తిట్టాడా ఏమన్నాడు ఫోన్లో తిట్టాడా బూతులు తిడతాడులే అట్లా అయింది మా నాయనది ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నేను ఒక 5 నిమిషాలు మంచిగా మాట్లాడతాను నైరాది అద్విత బర్త్డే ఇంత గ్రాండ్గా చేసి నైరా బర్త్డే ఇంత ఆర్డినరీగా ఎందుకు చేశారు అని అడగతారో దాని గురించి కూడా మాట్లాడతాను ఒక 5 నిమిషాలు లాస్ట్లో నేను మాట్లాడతాను నైరా బర్త్డేకి నేను ఏమేం చేశాననేది కూడా చెప్తాను మీకు కూడా యూజ్ అవ్వచ్చు మేము కొంచెం ఖర్చులు తగ్గించాలని కూడా ఫిక్స్ అయిపోయినాను ఈ మధ్య చెప్తా కవిత కూడా చెప్పొద్దులే సో నైరా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి సెలబ్రేషన్ చాలా సింపుల్గా చేసాం వాంటెడ్గా కావాలనే సెలబ్రేషన్ సింపుల్గా తక్కువ ఖర్చులో చేసాం ఎందుకు ఏంటి అనేది క్లియర్గా చెప్తాను మీలో చాలా మందికి యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది నేను యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ ఇయర్ వరకు కొంచెం ఖర్చుల విషయంలో కొంచెము అనవసరమైన ఖర్చులు చేయడంలో చాలా ఎక్స్ట్రా చేస్తాం కవిత కొంచెం జాగ్రత్తగా ఉంటుంది కానీ నేను చాలా ఎక్స్ట్రా అనమాట 100 పెట్టాల్సిన చోట 500 పెట్టే రకం నేను అంటే ఒకే లైఫ్ ఏముంది ఖర్చు పెట్టాలి డబ్బులు ఏం చేసుకుంటాం ఇలాంటి మైండ్ సెట్ అనమాట మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి అనేసి నేను ఫీల్ అవుతుంటా ఏదైనా ఒక ఫంక్షన్ వస్తే ఫంక్షన్కి కొంత డెకరేషన్ చాలు అనుకున్న చోట ఎక్కువ డెకరేషన్ చేయిస్తా ఇంతవరకు మెనూ చాలు ఇంతవరకు ఫుడ్ చాలు అనుకునే చోట ఇంక 2 ఐటమ్స్ యాడ్ చేద్దాం 100 రూపాయలు ఇంక 10 రూపాయలు అయితే మంచి ఐటమ్స్ వస్తాయి కదా ఇలాంటి మైండ్ సెట్లో ఉంటారనమాట ఆ మైండ్ సెట్ రాంగ్ అని ఈ మధ్య కాలంలో నాకు అర్థమైంది ఎందుకు రాంగ్ అనిపించిందో చెప్తా యాక్చువల్గా ఏంటంటే మనం ఏదో ఎవరిని ఇంప్రెస్ చేయాలనో సొసైటీలో మన స్టాండర్డ్స్కి తగ్గట్టు మన క్యాడర్కి మన స్టేటస్కి తగ్గట్టు పెట్టాలని ఫీల్ అవుతాం అందరం ఒకరి కోసం బతుకుతాం తప్పించి మన కోసం ఏమీ లేదు మన ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఫంక్షన్లో తినేది ఏముండదు స్టేటస్ చూపించుకోవడానికో లేకుంటే ఆ మెమరీస్ క్రియేట్ చేసుకోవాలనే ఆ ఇదిలో స్టేటస్ కోసం మనం ఎక్కువ ఖర్చు పెట్టేస్తాం ఇంత పెట్టేదానికి అంటే ఎక్కువ పెట్టేస్తాం ప్రతి ఒక్కరు చేసేదే మేము కూడా హద్విత ఫస్ట్ బర్త్డేకి బిగ్ బాస్ హౌస్లో ఉన్నా కానీ సెకండ్ బర్త్డేకి నేను ఈ వీడియోలో చాలా ట్రాన్స్పరెంట్గా విత్ నెంబర్స్తో మాట్లాడతా ఇది మీరు గర్వంగా తీసుకుంటారో లేకుంటే మాకు యూజ్ అవ్వాలని వీడు చాలా ట్రాన్స్పరెంట్గా చెప్పారనుకుంటారు అనేది కింద కామెంట్ చేయండి చాలా ట్రాన్స్పరెంట్గా చెప్తా హద్విత బర్త్డే సెకండ్ బర్త్డేకి ఫస్ట్ బర్త్డే పెద్దగా చేయలేదు నేను ఉండలేదని సెకండ్ బర్త్డేకి 2 నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫంక్షన్ హాల్లో బాగా నాన్ వెజ్ పెట్టి మంచిగా ఫంక్షన్ చేసాం చాలా గ్రాండ్గా 5-6 మంది ఫోటోగ్రాఫర్స్ని హైదరాబాద్ నుంచి పిలిపించి మరి ఆ తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఆ బర్త్డేని చిన్నపిల్లల బర్త్డేలు అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసినప్పుడు ఆ పేరెంట్స్కి
అండ్ ఆ పాప ఎవరైతే ఉంటారో అందరితో ఫొటోస్ దిగి అందరికీ ఫోజులు ఇచ్చి ఆ గుంపుల్లో అందరితో మాట్లాడి వీళ్ళ పేరెంట్స్ పట్టించుకోరు. ఆ ఫంక్షన్ జరగాలి, వచ్చిన 500-600 మందితో ఫొటోస్ దిగాలి, అందరు ఫుడ్ చూసుకోవాలి అనేసి ఆ బిడ్డను పట్టించుకోము. ఆ బిడ్డకి అది మెమరీ లాగా కూడా ఉండదు. అసలు ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేసే వాళ్ళకైతే పేరెంట్స్కి ఆ ఫొటోస్ స్టేటస్ చూపించుకోవడానికి తప్పించి, నా ఉద్దేశంలో, అందరినీ అని చెప్పట్లేదు, నా ఉద్దేశం అయితే వాళ్ళకి మెమరీ ఏముంది, వాళ్ళకి ఏమి గుర్తుంటుంది అసలు. మనకు ఫొటోస్ ఉంటాయి, లేకుంటే ఇంత రిచ్గా చేసామనేది మనకు ఉంటుంది, కానీ వాళ్ళకి అసలు ఆ ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసినట్టు కూడా వాళ్ళకి ఆ మైండ్లోకి ఎక్కదు. కనీసం 3rd, 4th, 5th బర్త్డేలు కొంచెం గుర్తుండే అవకాశం ఉంది. సో ఫస్ట్ బర్త్డేకి సెకండ్ బర్త్డేకి అంత రిచ్గా చేసినా దానివల్ల యూజ్ ఏం లేదనేది నా ఉద్దేశం. సో సెకండ్ బర్త్డేకి రిచ్గా చేసిన తర్వాత నాకు అనిపించింది ఆ రోజు ఎంత స్ట్రెయిన్ అయినామంటే, అద్విత భయంకరమైన స్ట్రెయిన్ అయింది. ఏంట్రా ఈ జీవితం అన్న ఫీలింగ్ వచ్చేసింది అద్వితకి. ఏంటి చెమటలు కక్కుతున్నాయి, అంత పెద్ద డ్రెస్సులు వేసుకుని ఫోటోగ్రాఫర్స్ కోసం పోజులు ఇస్తూ ఉంటే అల్లాడిపోయింది బిడ్డ. అది చూసిన తర్వాత, ఆ ఖర్చు చూసిన తర్వాత నేను డిసైడ్ అయ్యింది ఏంటంటే, ఇక మీదట మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెట్టి, ఆ డబ్బులు ఏదైనా ఉంటే బిడ్డల లైఫ్కి, బిడ్డల ఫ్యూచర్కి యూజ్ చేసేటట్టుగా ప్లాన్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే ఎవరినో ఇంప్రెస్ చేయడానికో ఏదో చేయడానికో చేస్తే మన బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోయేది. ఎవరు ఇంప్రెస్ అవ్వరు. వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, 100 మందిలో ఒక్కరైనా ఏదో ఒక మెలికి పెట్టి ఏదో ఒకటి తప్పు చూపించే వెళ్తారు తప్పించి ఇంప్రెస్ అవ్వడానికి ఏమీ లేదు అక్కడ. ఎవరినో నీ స్టేటస్ చూపించుకున్నానికి కూడా ఏమీ లేదు. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళకి కానీ, ఎనీ ఫంక్షన్స్ కానీ, బర్త్డేస్కి కానీ నీ దగ్గర కోట్లు మూలుగుతూ ఉంటే తప్పించి ఇష్టం వచ్చినంత డబ్బు ఖర్చు పెట్టి ఫంక్షన్లు చేయడం అనేది వృధా నా ఉద్దేశంలో. దానికోసమే నైరా బర్త్డేకి గట్టిగా 10,000 కూడా ఖర్చు పెట్టలేదు. పెట్టకుండా హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం కూర్చొని, మా అక్క కూతుర్లు కూడా వచ్చారు, మా ఫ్యామిలీ తప్పించి ఎవరిని పిలవలేదు, ఏమీ లేదు. ప్రశాంతంగా నైరాతో స్పెండ్ చేసాం. నైరాకి, అద్వితకి మంచి బట్టలు తీసుకొచ్చాం. నేను, కవిత కూడా బట్టలు కొనుక్కోలేదు. ఎందుకంటే చాలా బట్టలు ఉన్నాయి, అకేషన్ వచ్చింది అనేసి అందరూ బట్టలు కొనుక్కోవడం ఎందుకు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే బట్టలు ఉన్నాయి కొత్తవి. వాళ్ళిద్దరికి మాత్రం మంచి బట్టలు తీసుకొచ్చి మంచిగా కేక్ అండ్ ఫుడ్ అరేంజ్ చేసుకొని మా ఫ్యామిలీ వరకు తిని హ్యాపీగా టైం స్పెండ్ చేసాం. కానీ ఈరోజు బర్త్డే సందర్భంగా మెమరీస్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటాం కదా. నేను క్రియేట్ చేసిన మెమరీస్ ఏంటంటే నైరాకి, ఇది ట్రాన్స్పరెంట్గా చెప్తా. యాక్చువల్గా అద్వితకి ఇది కిడ్స్ ఉన్న వాళ్ళకి చాలా మందికి యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అద్వితకి నేను ఏం చేశానంటే, ఒక యూలిప్ అనేది ఉంటుంది. ఇది ఫైనాన్షియల్గా మీకు ఏదో సజెషన్ కాదు, మీరు మిమ్మల్ని ఇలా చేయమని చెప్పడం కూడా కాదు. యూలిప్ ఫండ్స్ ఉంటాయి. యూలిప్ ఫండ్స్లో నేను అద్విత పుట్టినప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి, అద్విత పుట్టినప్పటి నుంచి కొంత అమౌంట్ అద్విత పేరు మీద యూలిప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. అది 4 years అయిపోయింది. ఇప్పటికి ఇంకొక ఇయర్ అయిపోతే ఆ ఫండ్స్ అయిపోతాయి. ఆ ఫండ్స్ క్లోజ్ అయిపోయి 5 years మాత్రమే పే చేయాలి. ఆ తర్వాత 25 years తర్వాత ఒక సర్టెన్ అమౌంట్ వస్తుంది, బల్క్ అమౌంట్ వస్తుంది, కోట్లలోనే వస్తుంది. అంటే 100 కోట్లని కాదు, 2-3 కోట్లు రావచ్చు మేబీ. అంటే మార్కెట్ కండిషన్ మీద ఉంటుంది, బట్ రావచ్చు. మినిమం వేసుకున్నా కూడా ఒక 2-3 crores రావచ్చు అనేది ఒక అంచనా. 25 years తర్వాత అది పెద్ద అమౌంట్ కదా ఆ టైంలో, బట్ వస్తుంది. సో అద్వితకి అది ప్లాన్ చేసి పెట్టాము. అది 4 years అయిపోయింది, ఇంకొక సంవత్సరం మాత్రమే మిగిలింది. ఆ 1 year నెక్స్ట్ మార్చిలో కట్టాలి, అయిపోద్ది అద్వితది. అద్వితకి ఎంత అమౌంట్ అయితే 25 years తర్వాత వస్తుందో, నైరాక్ కూడా 25 years తర్వాత అంతే అమౌంట్ వచ్చేలాగా ఈ రోజు నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశాం. అది ఎలా అంటే, అద్వితకి మాత్రం ఇయర్లీ పే చేశాను, నైరాక్ మాత్రం మంత్లీ ఎంతని పే చేస్తూ వెళ్తున్నాను. సేమ్ అమౌంట్ అద్వితకి ఇయర్లీ ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తున్నానో, నైరాక్ కూడా ఇయర్లీ అంతే ఇన్వెస్ట్ చేసేలాగా మంత్లీ డిస్ట్రిబ్యూట్ చేసి మంత్లీ ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల, అది బర్త్డే రోజు ఈ రోజు ఇన్వెస్ట్ చేశాను నైరా కోసం. దీనివల్ల ఏంటంటే, అది గుర్తుగా ఉంటుంది. నైరా ఫస్ట్ బర్త్డేకి నైరాకి ఇన్వెస్ట్మెంట్ చేశాను. నైరాకి 25 years తర్వాత డబ్బులు వస్తాయి. ఇది గుర్తుండిపోద్ది. ఇది మెమరీ నా దృష్టిలో. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, దిస్ ఈజ్ ద బెస్ట్ మెమరీ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత మన పరిస్థితి కొన్ని సంవత్సరాల తర్వాత నిజంగా బాగాలేని సిచ్యువేషన్ వస్తే, ఆ రోజు బిడ్డలకు మనం ఏం చేయలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అరే ఆ రోజు బర్త్డేలు అంగామాగా చేశాం కదరా, అది చేయకుండా ఆ రోజు ఏదైనా పొలం తీసుకుంటేనో, ఆ రోజు ఏదైనా ఇన్వెస్ట్ చేసుకుంటేనో మా అబ్బా భలే ఉండేది కదా, నా బిడ్డలు అనుకోకూడదు అని నాకు అనిపించకూడదు, నా వైఫ్కి అనిపించకూడదు అనేసి బర్త్డే రోజు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేశాం. సేమ్ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేశాను నైరా కోసం కూడా. నైరాకి 25 years వచ్చేసరికి కోట్లలోనే వస్తుంది. అంటే ఒక 2-3 కోట్లు 4 కోట్లు అట్లా వచ్చే అవకాశం ఉంది. పే చేస్తూ వెళ్తే ఒక 5 సంవత్సరాలు కంటిన్యూస్గా నైరాకి కూడా అద్విత అలాగే ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే, అప్పుడు ఏంటంటే ఇద్దరు బిడ్డలకి ఎంతో కొంత అమౌంట్ వాళ్ళ 25 years రీచ్ అయ్యే టైంకి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏదైనా సరే
అది పెద్ద అమౌంట్ కాదు, అప్పటికి ఇన్ఫ్లేషన్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే పెద్ద అమౌంట్ కాకపోవచ్చు. అసలు ఇన్వెస్ట్ చేయకుండా అసలు సేవ్ చేయకుండా ఉండేదానికంటే ఎంతో కొంత అమౌంట్ ఇద్దరికి కొంచెం దగ్గర అమౌంట్స్, ఈక్వల్ అమౌంట్స్ వస్తే మనకి సాటిస్ఫాక్షన్, వాళ్ళకి సాటిస్ఫాక్షన్, మన ఆయన ఏదో ఒకటి చేసేయాలి అనే ఉద్దేశం వస్తుంది అనేసి ఒక పర్టికులర్ ఒక పర్పస్ ఉండాలి ఈ బర్త్డేకి అనేసి అలా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తాం. నైరాక్ కూడా కొంచెం వచ్చిన తర్వాత సెకండ్ బర్త్డే గ్రాండ్గానే చేస్తాం. మరీ బీభత్సమైన గ్రాండ్గా అద్భుతంగా చేసినట్టుగా ఫంక్షన్ హాల్లో కాకపోయినా అందరినీ పిలిచి సెకండ్ బర్త్డే అయితే తనకు కొంచెం గుర్తుంటుంది, కొంచెం ఊహ వస్తుంది కాబట్టి ఆ టైంలో చేస్తే ఓకే. ఫస్ట్ బర్త్డే వాళ్ళకి ఏం ఊహే ఉండదు, నువ్వు ఎంత చేసినా కూడా ఫొటోస్ చూపించాల్సింది తప్పించి ప్రతిదీ ఏం లేదు. ప్లస్ డబ్బులు ఎక్కువైపోయి కోట్లు ఉండేవాళ్ళు, అది ఇంక అన్ని మెమరీలు వాళ్ళకి, ప్రతిదీ మెమరీ క్రియేట్ చేసుకో. కారు తీసుకొచ్చి ₹1,00,000 కారు కొని ఆ కారు కొన్నామని చూపించుకోవడానికి 2 కోట్లు ఇన్వెస్ట్ చేయొచ్చు. నీకు ఇంక ఏదైనా చేయొచ్చు, ఇంకా అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేం. బట్ నా దృష్టిలో అయితే ఇది, అది నేను అంతకుముందు అట్లానే ఉన్నా, కొంచెం ఓవర్ ఖర్చు, ఓవర్ ఏంట్రా ఏమొద్దురా ఎప్పుడు పోతామో తెలియదు అన్న ఫీలింగ్లో ఉండేవాడిని. బట్ పిల్లకాయలు పెరిగే కొద్ది నేనైతే ఈ ఫంక్షన్స్ మీద వాటి మీద ఇన్వెస్ట్ చేసే కంటే పిల్లకాయల ఫ్యూచర్, నేను ఎలా ఉంటానంటే మీలో చాలా మందిని అలా ఉండేవాళ్ళు కూడా ఉండొచ్చు. నేను చూడ్డానికి చలాకీగాను, చూడ్డానికి వీడు కేర్లెస్గా ఉంటాడేమో అనుకుంటారు, కానీ ఒకప్పుడు మా ఫ్యామిలీ ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో ఆ ప్రాబ్లమ్స్ నా బిడ్డలు ఫేస్ చేయకూడదు, నా ఫ్యామిలీ అస్సలే ఫేస్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యే చాలా జాగ్రత్తగా ఉంటాం. అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్లు కానీ ప్రతి దాంట్లో అష్టదిగ్బంధనం చేసుకుంటూ వస్తుంటా. ఫ్యామిలీ రిలేటెడ్ చాలా కేర్ఫుల్గా ఉంటా ప్రతి దాంట్లో. ఎందుకంటే మళ్ళీ ఒకప్పుడు ఈ ప్రాబ్లమ్స్కి పోతే జనాలు ఎగతాలు చేస్తారుగా, ఊర్లో వాళ్ళు ఎగతాలు చేస్తారా, మన పరిస్థితులు బాగాలేకపోతే అందరూ నోట్లో వస్తారా, ఏంట్రా ఇది బిళ్ళపులు పోయేసి నాశనం అయిపోయాడు, వీళ్ళకి ఏమి లేదు, మళ్ళీ అక్కడికే పోయారు, ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉండాలి అదే ప్రాబ్లమ్స్లోకి వెళ్ళారు అనే ఫీలింగ్ రాకూడదని చాలా జాగ్రత్తగా అడుగులేస్తూ ఉంటాం. అన్ని రకాలుగా అంటే నేను ఖర్చులు పెట్టినట్టుగానే కనపడుతుంటా నా ఫ్రెండ్స్కి కావచ్చు, వాళ్ళకి కావచ్చు, అందరికి కావచ్చు. బట్ నేను వేసే అడుగులన్నీ చాలా జాగ్రత్తగా, ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు, పిల్లల ఫ్యూచర్ గురించి కావచ్చు, ప్రతిదీ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా కావచ్చు, ప్రతి దాంట్లో చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. మన వీడియోస్ చూసే వాళ్ళకు కూడా ఇలాంటి ఫైనాన్షియల్ నాలెడ్జ్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఫర్దర్గా చేస్తూ ఉంటాను. మీరు కింద కామెంట్ చేసి మీకు ఏదైనా డౌట్లు ఉంటే అడిగితే నేను చేయగలుగుతాను వీడియోస్. మీకు కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఎంత శాలరీ వచ్చినా ఒక 10%, 15%, 20% సేవింగ్స్ చేసుకుని ఇప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్ఫ్లేషన్ బీట్ చేసే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏమన్నా ఎత్తుక్కొని దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. అంత ఈజీగా ఉండదు. ఫర్దర్గా ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ సేవింగ్స్ పెంచుకోకుండా ఉంటే చాలా ప్రాబ్లమ్స్, ఇప్పుడున్న ప్రాబ్లమ్స్కి 10 రెట్లు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం ఎవరైనా కూడా. సేవింగ్స్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి. మన జీవితం, మన పెయిన్స్, మన ప్రాబ్లమ్స్ పిల్లకాయలకు ఉండకూడదు. అలా ప్లాన్ చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి వీడియోస్ ఫైనాన్షియల్ రిలేటెడ్గా ఏదైనా వీడియోస్, ఏదైనా సలహాలు కావాలి, ఏదైనా కావాలన్నా కింద కామెంట్స్ చేయండి. లేదా నా ఇన్స్టాగ్రామ్లో ఆదిరెడ్డి అఫీషియల్ ఉంటుంది, దానికైనా మెసేజ్ చేయొచ్చు. లవ్ యూ. నా బిడ్డకి నైరాకి NAIRA స్పెల్లింగ్ లాంగ్ రాస్తారు అందరూ, అందుకని NAIRA నా నైరాకి అందరూ బర్త్డే విషెస్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.